హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. పెసరట్టు చేస్తున్నాను. దానికి పైన క్యారెట్ తురుము, ఆనియన్స్ సన్నగా కట్ చేస్తాను, కొత్తిమీర అండ్ కొద్దిగా జీలకర్ర వేసేసి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. పెసరట్టు వేసి పైనుంచి ఇలా వేస్తే సూపర్గా ఉంటుంది. నార్మల్ పెసరట్టు కన్నా ఇలా పెసరట్టు మామూలుగా ఉన్నా బాగానే ఉంటుంది. యాక్చువల్గా పెసరట్టు మా ఇంట్లో అందరికీ ఇష్టం. ధీరన్కి అయితే చాలా చాలా ఇష్టం. ఇంకా ఎన్ని డేస్ అవుతుందో కదా అమ్మ పెసరట్టు తినక అని గుర్తు చేస్తాడు. ఇంకా సరే, ఇంకా మంచిది కదా హెల్త్కి కూడా చాలా మంచిది పెసరట్టు. సో అందుకనే ఇంకా నైట్ పెసలు నానబెట్టేసాను, కొద్దిగా బియ్యం యాడ్ చేసేసి అండ్ మార్నింగ్కి పెసరట్టు వేస్తున్నాను. ఇలా పెసరట్టు వేసిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టేసుకున్నాను కదా, అది వేసేసుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి. ఇంకా ఈ వ్లాగ్లో ఏం చేస్తాను ఏంటనేది షార్ట్ అనమాట, కొంచెం చిన్నదే డైలీతో కంపేర్ చేస్తే. సో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఈరోజు ఏం చేశాను అదంతా. సో మిగతా పెసరట్టు కూడా ఇలా చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఇలా క్లాసెస్ అవుతున్నాయి ధీరన్ యోధాకి. ఇంకా నేను వేయడం స్టార్ట్ చేశాను. జస్ట్ ఇందాకే క్లాస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా నేను పెసరట్టు కూడా వేసేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, షేర్ చేయండి. చూసారా పెసరట్టు క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. లోపల ఇలా ఆనియన్ ఉంటుంది. దీనికి కాంబినేషన్గా నేను చట్నీ మాత్రమే చేశాను, బట్ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ క్యారెట్తో వేసేస్తే చూడడానికి బాగుంటుంది. టేస్ట్ కూడా నార్మల్తో కంపేర్ చేస్తే ఇలా వేసిన పెసరట్టు చాలా బాగుంటుంది. సో ఇంకా నాకైతే కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం, దోశ అయినా పెసరట్టు అయినా. సో అందుకనే కొంచెం ఇలా క్రిస్పీగా చేసేస్తున్నాను. రఘు తినేసాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగుతాడు కదా, అందుకని టీ కూడా పెట్టేశాను సెకండ్ టైం. చట్నీయా? బాగుందా? తీరం పెసరట్టు ఇష్టం కదా. ఇలా మార్నింగే బిజీగా ఉంటుందన్నమాట. యోధనేమో హాల్లో వింటున్నాడు, ధీరన్ బెడ్రూమ్లో. ఇంకా అదే సౌండ్లతో నిండిపోయింది ఇల్లంతా. అండ్ ఆ తర్వాత నేను రాడిష్ ఉంటుంది కదా, దాంతో కర్రీ చేసేస్తున్నాను. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్స్ని. అండ్ కొంచెం ఇలా మూత పెట్టేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది ఆనియన్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ కట్ చేసి పెట్టేసాను కదా, అది వేసేసుకున్నాను. ఆ తర్వాత రాడిష్, ముల్లంగి అంటారు కదా, ఆ కర్రీ అనమాట ఫ్రై చేసేస్తున్నాను, బాగుంటుంది అని చెప్పేసి. సో క్యారెట్ ఇంకా ముల్లంగి ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రైలకి చిన్నగా ఉంటే ఫ్రై తొందరగా అయిపోతుంది. సో అలా వేసేసుకొని మూత పెట్టేసాను. కాసేపు బాయిల్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ టమాటా పప్పు కూడా చేశాను, బట్ రెగ్యులర్గా చూపించేది కదా టమాటా పప్పు. నేను ఈ కర్రీ అయితే షేర్ చేసుకోలేదు మీతో, అందుకని చెప్పేసి ఇలా షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా రాడిష్ అంత ఇష్టంగా తిన్నారు. ఇంత మామూలుగా చపాతీ కల్లా బాగుంటుంది. సరే ఇంకా చేసేద్దాం ఎప్పుడైతే పర్లేదు, టైం ఉండింది కదా అని చెప్పేసి ఇప్పుడు చేసేస్తున్నాను. ఫ్రైయే కానీ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఆ తర్వాత జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసేసుకున్నాను. అంతే, ఇంకా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర వేసేసుకొని స్టాప్ చేసుకోవడమే. అండ్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామో చూపిస్తాను. పురుగులు కాదు అది, అది మనకు రైస్ వస్తుంది దీంతోనే, బియ్యము దీంతోనే వస్తుంది. ఇవి వడ్లు అంటారు, వీటిని నానబెడితే అట్లా మొలకలు వస్తాయి. ఆ మొలకల్లోకి వెళ్ళి బియ్యం తయారైతే వాటిని మేము వచ్చేసి క్లాస్ అయిపోయినాక మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈవినింగ్ మళ్ళీ నైట్కి వచ్చేద్దామని. అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వరి వేస్తారు కదా, వరికి మొలక పెడతారు కదా, అదనమాట. ఈరోజు తీసుకెళ్ళి చేనులో చల్లాలంట. మేము వెళ్ళాక మా నాన్న ఇట్లా చేస్తుంటే యోధ దీన్ని చూసి పురుగులు అని చెప్తున్నాడు. నేను అదే చెప్తున్నాను, పురుగులు కాదని. బట్ ఎంత బాగుంటుంది కదా ఇలా వరి మొలక వస్తే. ఇంక ఇది తీసుకెళ్ళి చేను దగ్గర వేసేస్తారు. తర్వాత నారు వస్తుంది, ఆ నారుని పొలాల్లో వేస్తారు కదా. ఇంకా యోధకి తెలీదు, ధీరన్ అయితే పర్లేదు గుర్తుపట్టేసాడు.
ఇట్లా ఇట్లా ఇలా ఇట్లా ఎగరేస్తే ఇలా పుల్ల అవుతాయి. ముళ్ళు కాబట్టాది మొలకలు ఆగుచ్చుకుంటాయి మొలకలే. ఇట్లా 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 అంటే తీరా చిన్నడా ఇలా ఇదన్నంతా వేరువేరుగా చేసేసి ఒక దాంట్లో తీసుకెళ్ళి చల్లేస్తారు. అంత దగ్గరగా ఉంటుంది కదా. వీడియో తీస్తున్నాను కదా, అది కూడా ఒక హెల్పే కదా. అది హెల్పే కదా, తిండి కూడా హెల్పే కదా, వంట చేసే కదా తిండి కూడా హెల్పే కదా. ఈ ఉదన్ కూడా ఇలా కొంచెం బాగుంటుంది అని చెప్తే వాడు యాక్చువల్గా భయపడుతున్నాడు దీన్ని ముట్టుకోవడానికి, పురుగేమో అని. వాడికి అంతే నచ్చిందంటే చేస్తాడు, నచ్చకపోతే చేయడు. ఇంకా ధీరం తీసేస్తున్నాడు. బట్ నిజంగా నాకు అనిపిస్తుంది పిల్లలు ఇలాంటివి చేయడం చూడడము అసలు ఇప్పుడులో చాలామందికి తెలియదు కదా. బట్ ధీరన్ యోధకి చాలా లక్కీ అనిపిస్తుంది. అన్ని ఐడియా ఉంటుంది, అటు ఇటు అన్నీ చూసేస్తున్నారు. పొలాలలో ఏం చేస్తారు ఏందని చెప్పేసి కొంచెమన్నా ఐడియా ఉంటుంది కదా అని. అమ్మ ఇంతకన్నా ఎక్కువ వచ్చేది కదా. ఓకే, అట్లా కూడా ఉంటుంది. దొడ్డు బియ్యం ఓకే ఓకే, పెద్ద ఓకే ఓకే. Hi guys, I'm making one video. This is seed. This is యోధ ఏదో చెప్దాం అనుకున్నాడు, బట్ దాన్ని ఏమంటారో తెలియక దిస్ ఈస్ అంటున్నాడు. This is pumpkin village. I have this. See guys, this is super video. యోధ మాత్రం టచ్ చేయట్లేదు, నీ చెయ్యి పట్టుకుంటున్నాడు కదా. వాడు కాలు కూడా సరిగ్గా పెట్టట్లేదు. వద్దుకో యోధ, వద్దులే. See my brother and my grandfather. యాక్చువల్లీ కొద్ది టైంకి మేము వచ్చింది కూడా దీనికోసమే. ఈరోజు తీసుకెళ్తారంట పొలంకి. సరే పిల్లలు చూస్తారు కదా అని చెప్పేసి కాల్ చేసేస్తే ఇక క్లాస్ అయిపోయినాక వచ్చాము. మా అన్నయ్య వచ్చి తీసుకొచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాము. బట్ ఇది చూస్తారని చెప్పేసి ఇంకా మా చెట్టుకి చాలా చాలా జామకాయలు అయ్యాయి. బట్ ఇప్పుడు కదా ఇంకా టైం పడుతుంది రావడానికి. బట్ చాలా ఉన్నాయి. ఇంకా అలా తీసుకెళ్ళిన తర్వాత మా మమ్మీ మేము వచ్చాం కదా, ఆల్రెడీ లంచ్ చేసి వచ్చాము. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి మిర్చి బజ్జీ చేస్తుంది. బట్ స్టఫింగ్తో అనమాట. నువ్వులు చింతపండు వేసేసి ఇంకా మిక్సీ అయితే కలిపి పెట్టేసింది పిండిది. ఇంకా నువ్వులు మిక్సీ వేసేసి కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ వేసి తర్వాత చింతపండు వేసేసి దాన్ని మిర్చిలో పెట్టడానికి అనమాట. పుల్లగా బాగుంటుంది ఇలా చేస్తే. కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్తో కంపేర్ చేస్తే సీడ్స్ తీసేసి దాంట్లో నేనే పెట్టేస్తున్నాను. ఇంకా మిర్చి వేస్తానన్నది వద్దని చెప్పాము. కానీ ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు యోధ అడిగాడంట, నేను మా దగ్గర చేసి ఇచ్చానని చెప్పినా లేదు నన్ను అడిగాడు కదా, చేసేద్దాం ఈవినింగ్ కదా తింటారు అని చెప్పేసి ఇంకా అందుకనే మళ్ళీ ఈవినింగ్ మిర్చి వేసేస్తున్నాము. ఈ నువ్వులు చింతపండు మిక్సీ వేసాక తీసే ముందు కొద్దిగా వాము యాడ్ చేసింది. వాము మిక్సీ వేయలేదు, బట్ ఆ పేస్ట్లో వాము కలిపేసి లోపల స్టఫింగ్లో పెడుతుంది అనమాట వాము. ఇలా అన్నీ వేసిన తర్వాత మా మమ్మీ మిర్చి వేసేస్తుంది. ఆల్రెడీ పిండి కలిపేసి పెట్టింది కదా దాంతో. సరే మన చప్పగా ఉన్నాయి తినేగా అలా మసాలా పెట్టినా చప్పగా ఉన్నాయి తిని బంగారం. మొన్న తాత చేసి పంపించమని చూస్తాను నీకోసానికి. తాత ఇలా చేసి వాళ్ళు పంపించమన్నాడు, మామ వద్దన్నాడు. వీడికి వచ్చినప్పుడు చేద్దాము, వద్దు చల్లగా అయితే మంచిగా ఉండదు అని చెప్పి
చల్లగైతే నీకు రాదు వద్దని చెప్పిండు. ఇంటికి వచ్చినప్పుడు చేద్దాం వద్దు అని చెప్పి ధీరని హ్యాండ్ వాష్ చేసుకోమని యోదా. అదేంటో ఇక్కడికి వస్తే ధీరన్ ఫేస్ అయితే 1000 వర్డ్స్ బల్బు లాగా వెలిగిపోతుంది. యాక్చువల్గా ధీరన్ కన్నా యోధ ఎక్కువ ఉన్నాడు. చిన్నప్పుడు మా మమ్మీ దగ్గరే ఉండేవాడు యోధ. నేను జాబ్ చేసినప్పుడు ధీరన్ అక్కడే ఇక్కడ ఉండేవాడు. బట్ యోధ కన్నా ఎక్కువ ధీరన్కే ఇష్టం ఇక్కడికి రావడము. ఒక్క రోజు హాలిడే ఉంటే చాలు, ఇంకా వెళ్ళిపోతాం. యాక్చువల్గా నెక్స్ట్ డే హాలిడే ఉంది వీళ్ళకి. ఇంకా ధీరన్ ఇందాక చెప్తున్నాడు అమ్మ మేము ఇక్కడే ఉంటాము రాము అని. నేను కూడా ఉండాల్సిందే, బట్ నేను సడన్గా వచ్చాను. ఇంకా క్లీనింగ్ అదంతా ఏం చేసుకోలేను, లంచ్ చేసేసి మళ్ళీ వస్తాం కదా అని అలానే వచ్చేసాను. సరేలే ఉండండి అని చెప్పేసి ఇంకా మా మమ్మీ కూడా చెప్పింది సండే రాలేదు కదా ఉండని, ఇంకా రేపు నైట్ వచ్చేస్తారు అని చెప్పేసి. మిర్చి అయితే అయిపోయింది, ఇంకా తీసుకొని వెళ్తున్నారు. టీవీ చూసుకుంటా ఇలా మంచిగా ఫుడ్ చేసిస్తుంది, టీవీ చూసుకుంటా హాయిగా కూర్చుంటారు. ఎక్కడైనా ఓకే, కానీ ధీరన్ యోధకి ఇక్కడైతే ఇంత ఇష్టమో అసలు. ఒక్క 1 డే కాదు 1 అవర్ టైం దొరికిందంటే వెళ్దామా అని ఆలోచిస్తారు. ఇంకా నేను చేశాను కదా మిర్చి, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా నచ్చింది. లోపల స్టఫింగ్ పెట్టింది కదా, చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత మిర్చి తినేసి ఇంకా రఘు వచ్చాడు. డిన్నర్ చేయలేదు యాక్చువల్గా, ఇంకా అక్కడి నుంచే బాక్స్ తీసుకొచ్చేస్తున్నాను. కొంచెం తొందరగా తినాల్సింది అంటే ఓపిక లేదు తినడానికి. ఇంకా మిర్చి తిన్నాం కదా, వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి తిందామని బాక్స్ తెస్తున్నాను. రఘు వచ్చాడు తీసుకురావడానికి. ధీరన్ యోధ మాత్రం అక్కడే ఉన్నారు. నేనే వచ్చేస్తున్నాను. వర్షం పడుతుంది, బట్ ఇంట్లో అంతా అలానే వదిలేసాను. క్లాత్స్ అవన్నీ ఉన్నాయి పెండింగ్లో చేసుకోవడానికి. వర్షాకాలం మళ్ళీ తొందరగా కూడా డ్రై అవ్వవు కదా, అందుకని నేను వచ్చేస్తున్నాను. ఇంకా ఈ వ్లాగ్ కూడా ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. చిన్నగా మీతో షేర్ చేసుకున్నాను నా 1 డే ఏం చేశాను అని చెప్పేసి. ఓకే అండి, ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. వర్షం పడుతుంటే వీడిని చూసారా, బాల్ ఆడుతున్నాడు. బయట బాల్ ఆడాలంట రఘో బాబియో, బాల్ వేయాలంట వీడికి. ఇంకా నన్ను అడుగుతున్నాడు బాల్ వేయమని చెప్పేసి. వర్షం పడుతుంది వెళ్ళమని చెప్తే వినట్లేదు, అలానే తిరుగుతున్నాడు.